నేటి మంచి మాట వెదికి పొందుకో. శాశ్వతుడైన భగవంతుని కొరకు ధ్యాస కలిగి భగవంతుణ్ణి వెదకి భగవంతుణ్ణి పొందుకో. ఈ లోకంలో మనం ఏది వెతికినా దొరుకుతుందా? దొరకదు, దొరకదేమో. తప్పనిసరిగా దొరుకుతుందని కూడా నమ్మకంగా చెప్పలేం. మనలో చాలామంది కూడా బంగారం కొరకు, వజ్రాల కొరకు వెతుకుతూ ఉంటారు. వెతికినా అందరికీ దొరకవు. కానీ వెతికితే తప్పనిసరిగా ఈ లోకంలో దొరికేవారు భగవంతుడు. పిలువగానే పలికేవారు భగవంతుడు. వెతికితే దొరికేవారు భగవంతుడు. సహాయపడమని కోరితే సహాయపడేవారు భగవంతుడు. బంగారం, వజ్రాలు, నిధులు కొన్నిసార్లు వేల మందిలో వెతికిన వారిలో కొందరికి దొరుకుతాయేమో. కానీ ఒకవేళ దొరికినా అవి వారి వద్ద కలకాలం ఉండవు. ఆ సంపద కొంతకాలానికి ఖర్చయిపోతుంది, కరిగిపోతుంది, కనుమరుగైపోతుంది. కానీ భగవంతుని ప్రేమ కొరకు, సహాయము కొరకు, ఆదరణ కొరకు, ఆయనతో జీవించడం కొరకు భగవంతుణ్ణి వేడుకుంటే, ఆరాధిస్తే, పూజిస్తే భగవంతుని ప్రేమ తప్పకుండా దొరుకుతుంది. ఆ భగవంతుని ప్రేమ కలకాలం ఉంటుంది. భగవంతుని సహాయం తప్పనిసరిగా అందుతుంది. ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆదరణ మనకు అందుతుంది. నిత్యము జీవించే భాగ్యాన్ని కూడా భగవంతుడు మనకు దయచేస్తారు. భగవంతుని యందు భక్తి కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం, భయమును కలిగి ఉండడం, ప్రేమను కలిగి ఉండడం మనము నేర్చుకొని పాటిస్తే మనకు ఒక్కసారి దొరికిన భగవంతుని ద్వారా లభించే సమస్తము ఎప్పటికీ కరిగిపోదు. అశాశ్వతము ఎప్పటికీ కాదు, ఎప్పుడూ శాశ్వతమవుతుంది. అందుకే శాశ్వతమైన భగవంతునికై నిత్యము ధ్యాస కలిగి ఉందాం, పరితపిద్దాం, భగవంతుణ్ణి పొందుకుందాం. భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా భగవంతునితో జీవించుదాం.